బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో భాగంగా సమస్తాన్ని ఆయన కలుగు చేశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఒక దాని వెంబడి ఒకటి ఏ విధంగా సృష్టించుకుంటూ వచ్చారో స్పష్టంగా మనం చూస్తాం. 6 రోజుల్లో దేవుడు సృష్టిని చేశారు. 6వ రోజున దేవుడు మనిషిని తన పోలికలో తన రూపంలో కలుగు చేశారు. నరులను చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తనకు మహిమ కలుగునట్లుగా, ఆయనతో మనము సహవాసం చేయనట్లుగా దేవుడు మానవుణ్ణి కలుగు చేసుకున్నారు. అయితే ఈ ఆదికాండంలో ఈ సృష్టి క్రమాన్నంతా చదివిన తర్వాత చివరికి వచ్చేసరికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిగా ఉండను అని చూశాడని బైబిల్ సెలవిచ్చింది. మన దేవుడు మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచివాడు కాబట్టే ఆయన చేసిన సమస్తము కూడా చాలా మంచిగా కనబడింది లేదా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూలతలు జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా నింద పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన మంచివాడుగా ఉండడం మానేశాడేమో, ఆయన నా జీవితంలో ప్రణాళికలు నిలుపు చేశాడేమోనని కంగారు పడిపోతూ ఉంటాను. అయితే దేవుడు తాను చేసిందంతా కూడా మంచిదని దేవుడు చూశాడు. ఆయన మంచివాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయనేరడు.